ధాన్యం కొనుగోళ్ల విషయంలో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న దృష్ట్యా సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించి ఆరా తీశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యం సహించేది లేదని సీఎం హెచ్చరించారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ లోపభూయిష్టంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారంపై దృష్టి సారించింది. మిషన్ మోడ్లో పనిచేసి ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై వివిధ జిల్లాల కలెక్టర్లతో సీఎం ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులకు స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కొనుగోళ్ల తీరును పరిశీలించాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూసుకోవడంతో పాటు కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు గోదాములకు తరలించాలని ఆదేశించారు. తెలంగాణలో ప్రతి రైతు దగ్గర నుంచి ఎంఎస్పీకి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. ఈ రబీ పంటలో రాష్ట్రంలో 65 లక్షల ఎకరాల్లో 141 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండింది. 80 నుంచి 90 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయబోతున్నాం. పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా 18.67 కోట్ల బస్తాలు ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి చేరవేయడం జరిగింది. ధాన్యం లోడు తరలించేందుకు ఒప్పందం మేరకు సరిపడా లారీలను అందుబాటులో ఉంచని కాంట్రాక్టర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని, అవసరమైతే వారిపై క్రిమినల్ కేసులకు వెనకాడవద్దని ముఖ్యమంత్రి కలెక్టర్లకు సూచించారు. ధాన్యం తరలింపు కోసం అవసరమైన వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని రవాణా శాఖ కమిషనర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. సమస్య తీవ్రత గుర్తించి జిల్లా కలెక్టర్లు సరైన చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే జిల్లా కలెక్టర్లపై కూడా చర్యలకు ప్రభుత్వం వెనకాడదని హెచ్చరించారు. ధాన్యం నిల్వ కోసం తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం సూచించారు. రైతు బజార్లు, ఫంక్షన్ హాల్స్ ను ఎంగేజ్ చేసి ధాన్యం తరలించాలన్నారు. రాష్ట్రంలో అకాల వర్షాల ప్రభావంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు సూచించారు. అకాల వర్షాల సమయంలో కల్లాలు వద్ద కూడా ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లు రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ సూచనల ఆధారంగా ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ఒక అధికారిని నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. మారుతున్న వాతావరణ సూచనలు రైతులకు చేరవేసేందుకు ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రతి ఐకేపీ సెంటర్ కు ఒక అధికారిని నియమించడం ద్వారా కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని తెలిపారు. లారీలు, హమాలీల కొరత అధిగమించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నా క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ఇప్పటికైనా తమ సమస్యలు తీర్చి వీలైనంత త్వరగా వాటికి పరిష్కారం చూపించాలని అన్నదాతలు కోరుతున్నారు.